Hi viewers, welcome to Market Maddie. ఈరోజు మార్కెట్ చాలా ఫ్లాట్ డే, చాలా బోర్ డే అని చెప్పాలి. ఎందుకంటే అసలు కదలలేదు. మార్నింగ్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కూడా మూమెంట్ లేదు. తర్వాత అంతా స్ట్రైట్ లైన్ లాగా ఉంది. త్రూఅవుట్ ద డే ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగా ఉంది. ఇప్పుడు మనకి చార్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది రేపు ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకునే దాని ముందు ఈరోజు ఎలా క్లోజ్ అయింది మన మార్కెట్స్ అని చెక్ చేసుకుందాం. సెన్సెక్స్ అప్ బై 256 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 100 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. యాక్చువల్లీ 160 పాయింట్స్ అప్లో ఓపెన్ అయింది. ఎందుకంటే మొన్న ఆర్బీఐ ఎఫెక్ట్ ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ మీద చాలా ఉండింది. అప్లో ఓపెన్ అయింది కానీ కిందకు వచ్చి ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ చాలాసేపు 25,103 అంటే ప్లస్ ఆర్ మైనస్ 10 పాయింట్స్ రేంజ్లో త్రూ అవుట్ ద డే మూవ్ అవుతూ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అప్ బై 261 పాయింట్స్ క్లోజ్ అయింది. యాక్చువల్లీ ఇప్పుడు రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు మనకి ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారిగా చూసుకుంటే సెన్సెక్స్ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్ వచ్చేది 82,575. ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. దీని పైన కానీ ఉంటే పైకి వెళ్తుంది, దీని కింద కానీ ఉంటే కిందకి వెళ్తుంది. ఇది సెన్సెక్స్కి సంబంధించిన రేపు ఎక్స్పైరీ డీటెయిల్స్ అండ్ మెయిన్ కీ లెవెల్ టు వాచ్. రేపు వాచ్ చేయాల్సింది ఎక్స్పైరీ రోజు. ఓపెనింగ్ కానీ దీని పైన కానీ ఓపెన్ అయితే ఓపెన్ పైన ఉంటుందో లేదో చూసుకోండి, లేదంటే కిందకు వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫాలో అయ్యేది ఎక్కువ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్ కోసమనే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా అని చెప్పి మీకు చెప్పాను. కాబట్టి మీరు కానీ ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తున్నా, ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నా, మీకు తప్పకుండా కావాల్సింది ఏంటంటే ఎఫ్ఐఎస్, డిఐఎస్, రీటైలర్స్ అండ్ బ్రోకర్స్ వీళ్ళు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఎన్ని బై చేస్తున్నారు, ఎన్ని సెల్ చేస్తున్నారు, నెట్ ఎంత ఉంది అనేది ఈ డేటా మీకు కంపల్సరీ కావాలి. దీంతోపాటు మీకు ఆప్షన్స్, కాల్ ఆప్షన్ ఎన్ని కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్లో ఉన్నారు, ఎన్ని కాంట్రాక్ట్స్ బై చేశారు, తర్వాత పుట్ ఆప్షన్స్ ఎన్ని కాంట్రాక్ట్స్ బైలో ఉన్నారు, ఎన్ని కాంట్రాక్ట్స్ సెల్లో ఉన్నారు, ఈ డేటా మీకు కంపల్సరీ కావాల్సి వస్తుంది టు హ్యావ్ బ్రాడ్ అవుట్లుక్ ఆఫ్ మీకు ఆప్షన్స్ F&O ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్కి సంబంధించి బ్రాడ్ అవుట్లుక్ ఉండేదానికి ఇది కావాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు నేను నిన్నటి నుంచి ఆప్షన్స్ కూడా యాడ్ చేశాను. ఇంకా రెగ్యులర్గా రోజు మనం మెయిన్ దీని మీద ఎక్కువ డిస్కస్ చేస్తాం జనరల్ టాపిక్స్ కన్నా. ఇప్పుడు ఫ్యూచర్స్ నిన్న క్లోజ్ అయింది మనకి 33,288 దగ్గర ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి నిన్న. ఈరోజు ఒక 2,000 కాంట్రాక్ట్స్ తగ్గాయి, అంటే వాళ్ళు బై సైడ్ తగ్గించుకున్నారు. సో సెల్ సైడ్ మీకు ఓన్లీ సేమ్ ఆల్మోస్ట్ 1,000 కాంట్రాక్ట్స్ పెంచుకున్నారు. అంటే వీళ్ళలో పెద్ద చేంజ్ లేదు. వీళ్ళు ఇంకా సెల్లోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా పడుతుందనే ఒపీనియన్తోనే ఉన్నారు. ఫ్యూచర్స్ సెల్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ చేసుకున్నారు. డిఐఎస్ వీళ్ళు ఈరోజు దగ్గర 4,000 కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు, అంటే 3,000 కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు. 82,151 కాంట్రాక్ట్స్ ఈరోజు డిఐ బై కాంట్రాక్ట్స్ ఉంటాయి ఫ్యూచర్స్. సెల్ వచ్చేది మీకు 39,725 కాంట్రాక్ట్స్ ఉంది. ఆల్మోస్ట్ దగ్గర సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది అనుకుందాం. అంటే నియర్లీ 42,426 కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ ఉన్నారు, అంటే ఎక్కువ ఉన్నారు. సెల్తో కంపేర్ చేస్తే బై కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రీటైలర్స్ వీళ్ళు మామూలు ట్రేడర్స్, అంటే హెచ్ఎన్ఐస్. మామూలుగా ఫ్యూచర్స్ అందరూ ట్రేడ్ చేయరు కదా, ఎక్కువ క్యాపిటల్ ఎక్కువ ఉండే వాళ్ళు ట్రేడ్ చేస్తారు. కాబట్టి వీళ్ళని తీసుకుంటే అంటే హెచ్ఎన్ఐస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళు 1,93,456 కాంట్రాక్ట్స్ వీళ్ళది ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు ఏది బై సైడ్ ఉన్నారు. నిన్న ఎంత ఉన్నారు? 1,88,330 1,88,035 కాంట్రాక్ట్స్ నిన్న ఉన్నారు. 1,88,351 కాంట్రాక్ట్స్ నిన్న ఉన్నారు. సో డిఫరెన్స్ ఎంత ఉంది? నియర్లీ అరౌండ్ 5,000 కాంట్రాక్ట్స్ వీళ్ళు రీటైలర్స్ ఈరోజు ఫ్యూచర్స్ బై సైడ్ వచ్చున్నారు, యాడ్ చేస్తున్నారు. వాళ్ళు సెల్ సైడ్ తీసుకుంటే ఆల్మోస్ట్ సేమ్ నిన్న ఎంత ఉందో ఈరోజు అంతే ఉంది, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఉంది. వీళ్ళు రీటైలర్స్ 66,575 కాంట్రాక్ట్స్, 71 కాంట్రాక్ట్ వీళ్ళు బై సైడ్ ఉన్నారు. అంటే డిఐఎస్ రీటైలర్స్ ఇద్దరు బై సైడ్ ఉన్నారు, ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ ఉన్నారు. బ్రోకర్స్ తీసుకుంటే మీకు అంటే ప్రో అంటారు వీళ్ళని, బ్రోకర్స్ తీసుకుంటే ప్రొప్రైటరీ ట్రేడింగ్ అంటారు. వీళ్ళు 26,205 కాంట్రాక్ట్స్ అంటే నిన్నటితో కంపేర్ చేస్తే బై సైడ్ ఒక 3,000 కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు. సెల్ సైడ్ తీసుకుంటే మీకు దగ్గర ఒక 2,000 కాంట్రాక్ట్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నారు. అంటే ఒక 1,500 to 2,000 కాంట్రాక్ట్స్ ఎక్కువ యాడ్ చేశారు అనుకుందాం. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నా, ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పలేను కాబట్టి. నెట్ వీళ్ళది దగ్గర ఒక 13,000 కాంట్రాక్ట్స్ మీకు నెట్ సెల్లింగ్లో ఉన్నారు. అంటే ఎఫ్ఐఎస్ బ్రోకర్స్ సెల్లింగ్లో ఉన్నారు, డిఐఎస్ రీటైలర్స్ బైలో ఉన్నారు. ఈ టోటల్గా ఈ ఫ్యూచర్స్ సంబంధించిన యాక్చువల్లీ డేటా. ట్రేడ్ చేసే వాళ్ళ కోసం ఇప్పుడు డేటా చెక్ చేసుకుందాం. ఆప్షన్ ట్రేడర్లో ఈరోజు ఎఫ్ఐఎస్ మీకు దగ్గర 5.39 lakh కాంట్రాక్ట్స్ నిన్న వాళ్ళది కాల్ ఆప్షన్ బై ఉన్నది. ఈరోజు ఒక 50,000 కాంట్రాక్ట్స్ దగ్గర 50,000 48,000 కాంట్రాక్ట్స్ వరకు వాళ్ళు యాడ్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ దగ్గర అంతే అనుకోండి.
తర్వాత కాల్ ఆప్షన్స్ సెల్లింగ్ ఎన్ని ఉన్నాయంటే వాళ్ళకి నిన్న 3.91 lakh కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్లింగ్ ఉంటే ఈరోజు వాళ్ళకి 4.6 lakh కాంట్రాక్ట్స్ వాళ్ళు కాల్స్ సెల్ చేస్తున్నారు. అంటే ఈ 4.6 lakhs కాల్స్ సెల్ చేస్తున్నారంటే ఈ క్వాంటిటీ ఏదైతే ఉందో వీళ్ళు ఆన్ సెల్ సైడ్ ఉన్నారు. విత్ హై మార్జిన్ తోటి పడుతుంది అని హోప్తో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు తక్కువ మార్జిన్ తోటి 5.8 lakh కాంట్రాక్ట్స్ వీళ్ళు ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉన్నారు. అంటే బై పెరిగిపోతుందనే దీంతో బైలో ఉన్నారు. తర్వాత ఆప్షన్స్ పిఈ ఆప్షన్స్ తీసుకుంటే మీకు 5.151 కాంట్రాక్ట్స్ వీళ్ళు 5.51 lakhs కాంట్రాక్ట్స్ వీళ్ళు పుట్ ఆప్షన్స్ బై చేస్తున్నారు మనలాగా. తర్వాత అంటే నిన్నటితో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ అంతే ఉంది. వేరే ఇక్కడ తీసుకుంటే మీరు పుట్ ఆప్షన్ సెల్ తీసుకుంటే మీరు 4.22 lakh కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేస్తున్నారు, అంటే సెల్ చేస్తున్నారు. అంటే నేను నిన్నటితో కంపేర్ చేస్తే దగ్గర 24,000 కాంట్రాక్ట్స్ మీకు సెల్లో ఉన్నారు. అంటే సెల్లో ఉన్నారు, పుట్ ఆప్షన్ సెల్లో ఉన్నారంటే అర్థం అంటే పెరుగుతుందని హోప్తో ఉన్నారు. కాల్ ఆప్షన్ సెల్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు పడిపోతుందని హోప్తో ఉన్నారు. సో ఓవరాల్గా కానీ మీరు కానీ కంపేర్ చేసుకుంటే కాల్ ఆప్షన్ బైస్ అండ్ పుట్ ఆప్షన్ సెల్స్ ఈ రెండు ఎక్కువ ఉన్నాయా, లేదంటే కాల్ ఆప్షన్ సెల్స్ అండ్ పుట్ ఆప్షన్ బైస్ ఈ రెండు ఎక్కువ ఉన్నాయా అనేది మీరు అది క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకుంటే చాలు. మనం రెండింటిని కంపేర్ చేసుకొని చూసుకుంటే చాలు. సో రేపు మార్నింగ్ దాన్ని బేస్ చేసుకొని వీళ్ళ యాక్షన్స్ ఉంటాయి. తర్వాత బ్రోకర్స్ అంటే దీంట్లో డిఐఎస్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయడం లేదని వాళ్ళని తీసేశాను. బ్రోకర్స్ని నేను యాడ్ చేశాను ఈరోజు. అంటే 10 లక్షల కాంట్రాక్ట్స్ బ్రోకర్స్ ఆప్షన్ కాల్ బైలో ఉన్నారు. నిన్నేమో 9.5 lakhs ఉన్నారు, ఈరోజు 10 లక్షలు ఉన్నారు. వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ కాల్ సెల్లింగ్లో మీకు 8.96 lakhs వాళ్ళు ఆప్షన్స్ సెల్ చేస్తున్నారు, కాల్ ఆప్షన్ సెల్లింగ్. తర్వాత పుట్ ఆప్షన్స్ బై మీకు 9.22 lakhs వాళ్ళు పుట్ ఆప్షన్స్ బై చేస్తున్నారు. వేరే సెల్ మీకు 9.6 lakhs కాంట్రాక్ట్స్ వాళ్ళు పుట్ ఆప్షన్స్ సెల్ చేస్తున్నారు. అంటే నియర్లీ అరౌండ్ 19 lakh కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రోకర్స్. వేరే 17 lakh కాంట్రాక్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ దగ్గర 18 lakh కాంట్రాక్ట్స్ వచ్చేదని వాళ్ళు సెల్ సైడ్, అంటే కాల్ సెల్ అండ్ పుట్ బై టుగెదర్ ఈస్ అరౌండ్ 18 lakh కాంట్రాక్ట్స్. అండ్ కాల్ బై అండ్ పుట్ సెల్ టోటల్ టుగెదర్ వచ్చేదని వాళ్ళకి దగ్గర మీకు ఒక 19 లక్షల పైన 19.6 lakh కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ ఉన్నాయి. ఇక రీటైలర్స్ వీళ్ళు అసలు ప్లేయర్స్ యాక్చువల్లీ. వీళ్ళు కాల్ ఆప్షన్ బయర్స్ 21.54 lakh కాంట్రాక్ట్స్ వీళ్ళు బై చేస్తున్నారు. అంటే నిన్నటితో కంపేర్ చేస్తే దగ్గర ఒక 4 లక్షల కాంట్రాక్ట్స్ బై చేస్తున్నారు ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ 3 lakh కాంట్రాక్ట్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారు బై సైడ్. వేరే కాల్ ఆప్షన్ సెల్లింగ్లో వాళ్ళు కూడా నియర్లీ ఒక 3 lakh కాంట్రాక్ట్స్ వాళ్ళు కాల్ సైడ్ సెల్ చేస్తున్నారు. అంటే కొంతమంది ఎవరో స్ట్రాంగిల్ చేసేవాళ్ళు ఉంటారు కదా, స్టాడిల్ చేసేవాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారో మనకు తెలియదు యాక్చువల్లీ. తర్వాత పుట్ ఆప్షన్ బై చేసిన వాళ్ళు మీకు 23.14 కాంట్రాక్ట్స్ వాళ్ళు పుట్ ఆప్షన్ బైలో ఉన్నారు. 24.17 కాంట్రాక్ట్స్ పుట్ ఆప్షన్ సెల్లో ఉన్నారు. ఇది టోటల్ ఆల్ ఫ్యూచర్కి సంబంధించిన డేటా. దీన్ని అనాలిసిస్ చేసుకోవాలి సార్ మేమని మీరు కానీ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 2 కాలమ్స్ మీరు టోటల్ చేసుకోండి. అంటే కాల్ బై పుట్ సెల్ ఈ 2 కాంట్రాక్ట్స్ టోటల్ బై అండ్ మధ్యలో 2 కాలమ్స్ మీరు యాడ్ చేసుకోండి. అంటే కాల్ సెల్ ఫస్ట్ కాలం అండ్ లాస్ట్ కాలం ఈ 2 యాడ్ చేసుకోండి. సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం ఈ 2 యాడ్ చేసుకోండి. ఈ రెండింటి పర్పస్ ఒకటే ఉంటుంది కాబట్టి ఏది ఎక్కువ ఉంటుందో రేపు యాక్షన్ దానికి సంబంధించి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో అకార్డింగ్లీ రేపు ఉండే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఆల్రెడీ మార్కెట్ ఏమో గత వారం రోజుల నుంచి నేను మీకు చెప్తూ వస్తున్నాను, అప్ ట్రెండ్ సైడే ఉంది మార్కెట్. అది 25,535 వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉందని చెప్తూ వస్తున్నాను కదా. ఇప్పుడు స్పాట్ ఫ్యూచర్ ఎఫ్ఐఎస్ పొజిషన్ చెక్ చేసుకుందాం. వీళ్ళు నెట్ బయింగ్ ఉంది వీళ్ళది. డిఐఎస్ ఎఫ్ఐఎస్ ఇద్దరు బయలునే ఉన్నారు. 5,495 crores వాళ్ళు వచ్చి బై చేస్తున్నారు. ఇది టోటల్ ఎఫ్ఐకి సంబంధించిన డేటా ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఎఫ్ఐఎస్ సంబంధించిన డేటా ఆఫ్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ క్యాష్ 3. టోటల్గా ఓవరాల్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడర్స్ కావాల్సింది ఓన్లీ ఇదే కావాలి. ఈ డేటాతోనే మీరు గేమ్ అంటూ ఏమైనా ప్లే చేసేటంటే ప్లే చేయాలి. ఎప్పుడు కొనాలి, ఎక్కడ అమ్మాలి అనేది మీరు డెసిషన్స్ తీసుకోవాల్సింది. దీన్ని బేస్ తీసుకోవాలి. కానీ ఇది కాకుండా మీరు యూఎస్ఏ, యూకే, చైనా ఇవి మీకు ఎందుకు పనికిరావు యాక్చువల్లీ, ఎందుకంటే అవి మనకు సంబంధించిన కావు, మన మార్కెట్ సంబంధించింది ఇవి. తర్వాత ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఒక ఫార్మల్ కన్క్లూషన్కి రావాలి అనుకుంటే మార్కెట్ 25,535కి వెళ్ళాలి. కాబట్టి అందుకని మీకు మార్కెట్ ఆల్రెడీ
అప్ సైడ్ ఒకవేళ రేపు మార్కెట్ కానీ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ వచ్చేది మీకు 56 నేను లెవెల్ చెప్తున్నా కదా, అక్కడ వరకు వెళ్తుందా, అది బ్రేక్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. 25,056 అనుకోండి, అక్కడ బ్రేక్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అది కానీ పైనే కానీ ఉంటే మాత్రం ఒకవేళ 25,100 కానీ 103 ఆర్ 100 వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కానీ క్రాస్ కానీ అయిందంటే మాత్రం పైకి వెళ్తుంది. 25,160 కానీ క్రాస్ అయిందంటే మాత్రం తప్పకుండా 25,250 అండ్ 25,350 వరకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి రేపు మార్కెట్ పొజిషన్స్ బేస్ చేసుకొని. తర్వాత మనకి ఈ టీసీఆర్స్ అవి స్టాక్స్ సంబంధించిన డేటా ఈరోజు నైట్ అప్డేట్ అవుతుంది కాబట్టి రేపు దానికి సంబంధించిన స్టాక్స్ పొజిషన్స్ ఏమన్నది పెడతాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆల్రెడీ టీసీఆర్ సంబంధించిన ఈ స్టాక్స్ సంబంధించిన టీసీఆర్ సిగ్నల్స్ని ఇస్తున్నా కాబట్టి మార్నింగ్ దాన్ని ఓపెన్ చేసి పెట్టుకుంటేనే మీకు అర్థమైపోయింటుంది మార్కెట్ కండిషన్ ఈరోజు సెల్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, బై సైడ్ తక్కువ ఉన్నాయి కాబట్టి. సో రేపు మార్నింగ్ కూడా దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ రిలయన్స్ ఇవన్నీ బై సైడ్ కానీ ఉందని చెప్పంటే నిఫ్టీ విల్ హెడ్ ఫర్ పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని ఒకసారి. ఇప్పుడు మనకి రేపు మన ఆప్షన్స్ ఆల్రెడీ మాడిఫై చేస్తున్నామని చెప్పాం కదా, మేడ్ ద ఆప్షన్స్కి సంబంధించింది చాలా సింప్లిఫై చేస్తున్నాను. దీన్ని మీరు డైరెక్ట్గా దీన్ని చూసుకునేది కాల్ ఆప్షన్స్ నిఫ్టీ కానీ బై ఉంటే కాల్ ఆప్షన్స్ బై చేసుకోండి, లేదు నిఫ్టీ సెల్ ఉండి సెన్సెక్స్ సెల్ ఉండి పుట్ ఆప్షన్స్ కానీ బై ఉంటే పుట్ ఆప్షన్స్ బై చేసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఒకవేళ రెండు కానీ కొన్ని సెల్ కానీ ఉన్నాయి అని చెప్పంటే అది కదలదు అని అర్థం, ఈరోజు లాగా మార్కెట్ లాగా. అటువంటిప్పుడు మీకు కొన్ని బైస్ కొన్ని సెల్స్ కనిపిస్తూ ఉంటాయి. అటువంటి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ డోంట్ గో టు మార్కెట్. తర్వాత మనం చార్ట్ చెక్ చేసుకుందాం. ఈరోజు చార్ట్ చూడండి, ఈరోజు ఓపెన్ అయిన తర్వాత 160 దగ్గర ఓపెన్ అయింది, 25,160. అక్కడి నుంచి డైరెక్ట్ కిందకు వచ్చింది, లో 1 దగ్గర టచ్ అయింది ఒక్కసారి. ఈ ఒక్క ట్రేడే మన సబ్స్క్రైబర్స్కి ప్రాఫిట్ ట్రేడ్ అయి ఉంటుంది. అక్కడి నుంచి చూడండి మీకు టోటల్ త్రూ అవుట్ ద డే స్ట్రైట్ అట్నే ఉంది చూడండి, స్ట్రైట్ లైన్ లాగా. సేమ్ ఇస్ ద కేస్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఓపెన్ అయింది, లో 1కి వచ్చింది, లో 2 వరకు వచ్చింది. అక్కడి నుంచి ఒక్కసారి ఓపెన్ దగ్గరకు వచ్చింది, అక్కడి నుంచి లో 1 దగ్గరకు వచ్చింది చూడండి, అక్కడి నుంచి కదలలేదు, ఆల్మోస్ట్ అక్కడే ఉన్నది త్రూ అవుట్ ద డే. బట్ ఏంటంటే ఇక్కడ ప్లస్ పాయింట్, ఆల్ ద 3 ఇండెక్సెస్ ఆర్ ఆన్ అబోవ్, అంటే ప్లస్లో క్లోజ్ అయినాయి, ఈరోజు అప్లో ఉన్నాయి. ఇది ఒకటి మనకి ప్లస్ పాయింట్. దీన్ని బేస్ చేసుకొని రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి. ఇఫ్ ఓపెనింగే కానీ మీకు కానీ డైరెక్ట్గా మార్కెట్ 25,160 అబోవ్ కానీ ఓపెన్ కానీ అయితే తప్పకుండా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. సెన్సెక్స్ ఎక్స్పైరీకి నేను ఏ లెవెల్ అయితే ఇచ్చున్నానో ఆ లెవెల్ని స్టార్టింగ్లోనే ఇచ్చున్నాను చూడండి. ఈ లెవెల్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమన్నా సరే వీటిని తీసుకుంటూ ఉండొచ్చు. ఇక లాస్ట్ మనకి యూఎస్ మార్కెట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. యూఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్లాట్లో, అది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉన్నాయి. 42,872 అది కంపల్సరీగా టచ్ అవ్వాలని చెప్పి నేను అనుకున్నాం. మొన్న ఫ్రైడే రోజు టచ్ అయింది, అందుకని కొంచెం కిందకు వచ్చింది. కానీ దాని పైన ఒకసారి క్లోజ్ అవ్వాలి. ఈరోజు క్లోజ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు కానీ డౌ జోన్స్ 42,500 42,872 పైన, నాస్డాక్ 19,700 పైన, S&P 500 6,006 దీనిపైన కానీ క్లోజ్ కానీ అయితే అది రేపు మార్నింగ్ కూడా డౌ ఫ్యూచర్స్ కూడా కొంచెం అప్ ఉండే అవకాశం ఉంటుంది. దేర్ బై మన మార్కెట్స్ కూడా అప్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు us. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్ అడిగినా సరే నేను ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నా. ఈరోజు కూడా ఎస్ బ్యాంకు, ముత్తూట్ ఫైనాన్స్ ఇవన్నీ ఇచ్చాను. మీరు ఏదైనా సరే స్టాక్స్ అడగండి, తప్పకుండా మేము మీకు ఇచ్చేదాన్ని ట్రై చేస్తాము. తర్వాత నేను రైల్వే స్టాక్స్, వ్యాగన్ స్టాక్స్ అండ్ అదానీ స్టాక్స్ గురించి షార్ట్ వీడియోస్ పెట్టినాను, విత్ లెవెల్స్ పెట్టినాను. అది కంపల్సరీగా చూడండి. ఈరోజు చూడండి రైల్వే స్టాక్స్ ఎగ్జాక్ట్లీ నేను ఏ స్టాక్స్ అయితే చెప్పానో అవి మాత్రమే మూవ్ అయ్యి, ఏ స్టాక్స్ అయితే డౌన్లోకి వెళ్తాయని చెప్పానో ఆల్మోస్ట్ డౌన్లోకి వెళ్ళాయి. అది కంపల్సరీగా లెవెల్స్ వాచ్ చేసుకోండి. నేను ఇచ్చినవి ఇన్వెస్టర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బేస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి, రెన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.